హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం చపాతీలోకైనా పుల్కాలోకైనా ఎంతో టేస్టీగా ఉండే పాలక్ మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం పాలకూరను శుభ్రంగా కడిగి వేడి నీటిలో ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించి మరలా చన్నీటిలోకి మార్చుకోవాలి. దీనివల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన పాలకూరను ఒక మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసి పెట్టుకొని మీల్ మేకర్ని రెడీ చేసుకుందాం. వేడి నీటిలో మీల్ మేకర్ను వేసి 10 నిమిషాలు ఉడికించి చల్లారిన తర్వాత వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసి పక్కనుంచుకోవాలి. చూడడానికి లెంతీ ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ ప్రిపేర్ చేయడం ఈజీ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోవాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాలక్ పేస్ట్ వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మీల్ మేకర్ కూడా యాడ్ చేసి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు చివరగా ఫ్రెష్ క్రీమ్ కానీ మేగడ కానీ వేసుకొని కొంచెం కసూరి మేతి యాడ్ చేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ మీల్ మేకర్ కర్రీ రెడీ అయినట్లే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.